నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి సోషల్ మీడియాలో కాస్త ఈ అంశం సద్దుమణిగింది అనుకున్న టైంలో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చింది, ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మహిళా కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ మనతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు? అప్పుడెప్పుడో కలిసాము, మళ్ళీ అంశం మీద మళ్ళీ ఇలా కలుస్తామని నేను అనుకోలేదు. బట్ ఎందుకు అంటే అంతా సద్దు మరిగింది, సరే ఇదంతా కోర్టు పరిధిలో ఉంది, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఎవరో ఒకరు దోష అవుతారు, ఎవరో ఒకరు నిర్దోష అవుతారు. కాకపోతే ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు అందరం వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అనూహ్యంగా ఇది మళ్ళీ బయటకు వచ్చింది? ఇప్పుడు దీన్ని బట్టే మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కక్షపూరితంగా స్టార్టింగ్ నుంచి నేను వన్ మాట్లాడుతున్నాను. కుట్రపూరితంగా కక్ష పెట్టుకొని అంటే పగ సాధింపు చర్యలు తప్పితే దీంట్లో ఇంకొకటి ఏమీ లేదు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ విషయానికి వస్తే అంటే మామూలుగా చట్టాలలో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి, మనం ఏం చేస్తాం, మీ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. సో అక్కడ స్టేషన్లో క్లియర్ అయితే స్టేషన్లో క్లియర్ అవుతుంది, లేదు అనుకుంటే వాళ్ళకి శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తారు. సో ఇక్కడ మాస్టర్ ఆల్రెడీ శిక్ష అనుభవించాడు. తప్పు చేశాడా చేయడం తర్వాత సంగతి, శిక్ష అనుభవించేశాడు తను. అంటే ఒక మనిషిని ఎన్నిసార్లు శిక్షిస్తారు, ఎన్నిసార్లు హింసిస్తారు అంటే దీన్ని బట్టి ఆయన వెనకాల పగ సాధింపు చర్యలు తప్పితే ఇంకొకటి లేదు. జైలుకి వెళ్ళొచ్చాక ఇంకేం చేస్తామండి? నిజంగా చెప్పాలంటే మర్డర్ కేసు చేసినోడు కూడా జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఒకరిని చంపినా 100 చంపినా కూడా ఒకటే శిక్ష అని చెప్పి మాట్లాడతారు. బయటకు వచ్చాక కూడా తనకి వెసులుబాటు ఉంటుంది. సరే కొంతమంది మర్డర్ చేశారమ్మా అట్లా ఇట్లా అని అనుకోవచ్చు, కానీ తను వేరే చోటికి వెళ్ళినా తను హ్యాపీగా బతకగలడు. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే ఒక మనిషి మామూలుగా ఉండడానికి అంటే మనకి అందరూ ఆలోచించేది ఏంటి, ఒక పేరు, ఒక లైఫ్లో మన అంబిషన్స్ ఏంటి, మన ఇండస్ట్రీ మెయిన్. మిగతా వాళ్ళంతా డబ్బు హోదా అందరికీ కావాలి, అందరికీ మనీ కావాలి, అందరికీ హోదా కావాలి, భార్య పిల్లని కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఎవరిదైనా సరే. మన ఇండస్ట్రీలో ఏముంటుంది, పేరు కోసం నిజంగా చెప్పాలంటే మనకు వచ్చే అమౌంట్ సంవత్సరానికి ఒక సాంగ్ వచ్చినా సరే ఇదే ఫీల్డ్లో ఉంటాం. బయట ₹1,00,000 ఇస్తాం నెలకన్నా కూడా వెళ్ళం. మన ఫీల్డ్ అలా పిచ్చి ఉంటుంది, అలా ప్యాషన్ ఉంటుంది. సో అంత పేరు సంపాదించుకున్న వ్యక్తిని పేరు పోగొట్టేశారు ఆల్రెడీ. అది అయ్యిందా, ప్రూవ్ అయిందా లేదా తర్వాత సంగతి పక్కన పెడితే తన పేరు పోయింది, తను జైలు శిక్ష అనుభవించాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, నరకం అనుభవించాడు. తను ఇంకా ఏమి హింసిస్తారు తనని అంటే ఇంకేం కోరుకుంటున్నారు, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్కడ తేలిందా తెలలేదా లేదు, ఇంకా కోర్టులోనే ఉంది. సో ఎవరి మీద నమ్మకం లేకుండా బయటకు వచ్చి మాట్లాడారు, ఎవరిని పోర్ట్రేట్ చేస్తున్నారు, ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇది నిజంగా అంటే అది మా మంచికే అనుకోవాలి. బయటకు వచ్చి మాట్లాడడం కూడా ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దీనివల్ల వాళ్ళ మెంటాలిటీ ఏంటని అర్థమవుతుంది మనకి. ఒక వర్డ్ మీరు ఇంటర్వ్యూలో గమనిస్తే ఒక మాట అడిగారు, ఏంటంటే మంచివారా మాస్టర్, మంచివారా చెడ్డవారా అంటే నేనే నైఫ్ పెట్టాను, నన్ను అడిగితే ఎలా అంటే నువ్వే ఒప్పుకున్నావు కదా, నేనే కత్తి పెట్టాను. నైఫ్ అంటే కత్తే కదా, నాకు తెలిసి ఇంగ్లీష్లో నైఫ్ అంటే కత్తే కదా. సో నేనే నైఫ్ పెట్టాను, నన్ను అడిగితే ఎలా అని అంటే నువ్వు ఓపెన్ అవుతున్నావు కదా. నెక్స్ట్ సమీర్ విషయం కూడా కానివ్వండి, సమీర్ విషయం వచ్చి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అంటే అది ఎప్పుడో 2 months బ్యాక్ కదా జరిగింది. అప్పటికి మీకు ధైర్యం వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు కదా, ఇచ్చారు కదా. సో ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇంత వాంటెడ్లీ అంటే 1 by 1 నీ కుదిరిందే అదే నాకు వచ్చినప్పుడే ఇంకా అది నేను చెప్పాలనుకున్నప్పుడు అంటే ఎవరిని మిస్గైడ్ చేస్తున్నారు, జనాలను ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటే ఇంకా పొద్దాకలు ఇంక ఇది ఒకటి టాపికా? మీరైనా చెప్పండి ఒక మాట. శిక్ష అనుభవించారు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా ఏంటి అంటే ఎవరి మీద నమ్మకం లేక, జడ్జెస్ మీద నమ్మకం లేకనా, కోర్టు మీద నమ్మకం లేకనా, చట్టం మీద నమ్మకం లేకనా, ఎవరి మీద నమ్మకం లేక వచ్చారా అన్నది వాళ్ళ తెలివితేటలకు వదిలేద్దాం. అసలు ఇప్పుడు ఈ అంశంలో సమీర్ క్యారెక్టర్ కొత్తగా వినిపించింది, అంటే ఒక 2-3 months నుంచి ఇది కూడా బయటికి రావడం జరిగింది. అసలు ఏంటి సమీరు ఇదంతా మధ్యలో ఈ క్యారెక్టర్ ఎందుకు అసలు అక్కడ? అసలు మీరు అంతా అదే అర్థం చేసుకోవాలి. మీరు అందరికీ అర్థం కాదు ఏంటంటే ఇది వాంటెడ్లీ మాస్టర్ కేసు క్లోజ్ చేయడానికి ఇది అంటే సిల్లీగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది అది వినడానికి కూడా. ఎట్లా అవుతుందండి? ఇప్పుడు ఇంత కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయనకు వర్తించదా? ఇప్పుడు ఆ పిల్లాడికి ఫ్యూచర్ ఉంది కదా, వాడే ముసలోడు కాదు కదా, ఎట్లా వచ్చి చెప్తాడు? మగవాళ్ళకి న్యాయం లేదా? ఎంతసేపు ఆడవాళ్ళకి ఇట్లా చెప్పారు అనగానే మీరు చట్టాలలో కూడా ఆలోచించాలి. పెద్దలు ఎవరైనా ఉంటే గమనించి నిజంగా చట్టాలు సవరణ ఏదన్నా ఉంది అనుకుంటే తప్పు ఎవరు చేసినా తప్పే. ఆడ మగ తీసి పక్కన పడేయండి. ఫస్ట్ ఆడ మగని తీసి మనం ఆడవాళ్ళంటే తక్కువ అని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మగవాళ్ళంటే వాడు మంచి చేసినా వాడు దొంగ అంటే దొంగని ముద్ర చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ప్రాబ్లం అయినా, ఎవరికి పొడిచినా బ్లడ్డే వస్తుంది, ఎవరికి వచ్చిన కష్టం అదే వస్తుంది. అమ్మ అందరినీ ఒకేలాగా కంటది. ఆడపిల్లకేమో ఎక్కువ నొప్పులు, మగపిల్లగాడికి ఏం తక్కువ నొప్పులు ఏం తీయదు.
తల్లి ఇద్దరిని సమానంగా కంటది కాబట్టి ఇద్దరిని సమానంగా చూడండి. ఇద్దరికి ఏ కష్టం వచ్చినా సరే, ఇప్పుడు అబ్బాయి విషయంలో అబ్బాయి కదా కావాలని పెట్టాడు కదా, నిజాలు చూడండి, అక్కడ వాడిచ్చే ప్రూఫ్ చూడండి, వాడిచ్చే ఎవిడెన్స్ చూడండి, వాడి దగ్గర ఉన్న ఫొటోస్ చూడండి, వాడి దగ్గర ఉన్న కాలేజ్ చూడండి. వాడి ఫ్యూచర్ ఎందుకు వెయిట్ చేసుకుంటాడు? పోనీ నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా, ఎవడరా నువ్వు నా మీద నువ్వు ఎలిగేషన్స్ వేస్తున్నావు అసలు నువ్వు అని చెప్పేసి నువ్వు అనొచ్చు కదా. అప్పుడు గుర్తురాంది ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తాడమ్మా నీకెందుకు? మరి నువ్వెక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? సో ఏదంటే ఏది కూడా అందరికీ ఉన్న పెద్ద డౌట్ మాస్టర్ ఇది, అంటే ఇది జరిగి కొన్ని మంత్స్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఎవరైతే జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఒక ప్రముఖ ఛానల్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారంటే అసలు మీకు ఏమనిపిస్తుంది అసలు? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ మాస్టర్ వచ్చాడు, మళ్ళీ వర్క్లో స్టార్ట్ అవుతున్నాడు, వర్క్ చేస్తున్నాడు, సో వర్క్ చేయకూడదు ఇదంతా. అంటే మనకి ఒక సినిమా చూస్తారు, ఇది రజనీకాంత్ గారు, రామకృష్ణ గారు, నరసింహ సినిమాలో ఆవిడ రూమ్లో కూర్చొని రీల్ చేస్తూ ఎట్లా పెళ్ళెలా చేసుకున్నాడు సౌందర్య గారిని అని చెప్పి ఆమె కూర్చొని చీకట్లో కూర్చొని 18 సంవత్సరాలు ఆవిడ బయటకు వచ్చాక రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ ఇక్కడ అలాగే జరుగుతుంది. సుమలత మాస్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళారు, సుమలత మాస్టర్ గారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు. సో వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చొని ఇంకా ఏం చేయాలి, మాస్టర్ని తొక్కేయడం తప్పితే దీని వెనకాతల అసలు ఏమీ లేదు. ఆ కుటుంబానికి మీరు బాగా సన్నిహితులు అని చెప్పొచ్చు, జానీ మాస్టర్ గారి కుటుంబానికి. సో మాస్టర్ యొక్క లైఫ్ స్టైల్ బిఫోర్ ఆఫ్టర్ ఇప్పుడు ఎలా ఉంది అసలు బయటకు వచ్చి? బిఫోర్ ఆఫ్టర్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకేలాగా ఉంటారు మాస్టర్. ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే తను ఆలోచించి నిజంగా అవతల వ్యక్తిని ఏమంటారు, ఇప్పుడు వచ్చే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఎవరు శుద్ధపూసలేం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, హిందీ కానివ్వండి, టోటల్ ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, బయట చరిత్ర కానివ్వండి, మాస్టర్ ఒక్కడే ఇలా చేశాడు, మిగతా వాళ్ళంతా నిప్పుల మీద నడుస్తున్నారు, ఎవరైతే ఈ వెనకాతలు వచ్చి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో అసలు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి లేనే లేవు అని చెప్పండి గుండెల మీద చేసుకొని వాళ్ళని. అంటే వీళ్ళందరూ పతివ్రతలు, వీళ్ళందరూ పత్తి గింజలు, మిగతా వాళ్ళందరూ వేరేనా? అందరూ ఉన్నారు. వాళ్ళు చేసి ఇదే ఇక్కడ ఎలా ఉంది అంటే వాళ్ళ వెనకాల ఎంత పెద్ద గొయ్యి పెట్టుకొని ఇక్కడొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇక్కడొచ్చి ఇలా చేశాడు మాస్టర్, అలా చేశాడు, ఎవరికి తెలీదు, బయటలో తెలియపోయిండొచ్చు, సినిమా ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే ఉన్నాను ఇండస్ట్రీలో, నేనంత బిజీగా చేయకుండొచ్చు, నేనంత బిజీగా బయట కనిపించకుండొచ్చు, కానీ తెర వెనకాల ఏం జరుగుతుంది, ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎవడి చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసు కదా. ఎవరు శుద్ధపూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో? ఈ నొక్కైనా ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారంటే కలిసి వర్క్ చేసుకొని, ఇప్పుడు ఆమె ఇష్టపడ్డాను, ప్రేమించాను నేను, అక్కకు తెలిసిపోయిందని ఆడియోలోనే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు, ముస్లిమ్స్ దాంట్లో 2 పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, 3 పెళ్ళిళ్ళు ఉంటాయి కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరేంటంటే మీరు అన్నీ ఫిక్స్ అయిపోయి అన్ని అవసరాలు తీర్చుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడో చెడింది, లేదు నేను చెప్పినట్టు వినట్లేదు, నా కింద ఉండట్లేదు అనుకొని పర్సనల్ ఖర్చు పెట్టుకొని ఎప్పుడో జరిగింది అని చెప్పేసి వచ్చి బయట మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వెనకాతలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి, ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. వాళ్ళు మేము ఏం చేస్తున్నాం, అదే డబ్బులు దీంట్లో కాకపోతే ఇంకో దాన్ని సంపాదించుకోండి, కానీ ఇక్కడ ఏదైనా నిజంగా ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి హెల్ప్ చేయండి, నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. కానీ ఇక్కడైతే నాకు పైనుంచి ఒత్తిడి వస్తుంది, లేదా పక్కన వాళ్ళతో భజన చేయాలి, లేదా ఆ ప్రొడ్యూసర్ దృష్టిలో పడాలి, ఆ హీరో దృష్టిలో పడాలి, ఆ డైరెక్టర్ గారి దృష్టిలో పడాలి అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారు కరెక్టే, కానీ అక్కడ నిజంగా ప్రాబ్లం జరిగిందా అది ఆలోచించండి ఫస్ట్. ఇంకేదైనా మాట్లాడితే మళ్ళీ అంటారు మా దగ్గర ఆడియో ఉంది, మీరు ఆడియో ఉంటే మా దగ్గర ఆడియో ఉంది. ఆడియోలో ఏముంది, ఎవరు తెలియని ఆడియో? ఇప్పుడు మాస్టర్ కోప్పడ్డారు, మాస్టర్ తిట్టారు, మాస్టర్ చేశారు అని చెప్పనంటే ఒక వ్యక్తి నువ్వు ప్రోత్సహించకుండా నేను ఎందుకు తిడతాను వచ్చి, మీరు ఏమీ అనకుండా. ఇప్పుడు ఒకటి ఏదంటే ఒక ఆవిడ మాట్లాడుతుంది వచ్చి, ఆయన మాస్టర్ గారు తిట్టిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మాస్టర్ గారు మాట్లాడిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి అని అంటే ఇద్దరు కలిపి ఉన్న వీడియోస్ మీ దగ్గర ఉన్నా కూడా ఇంకా నాకు వస్తున్నాయి మాటలు, ఏం పీకలేరు. ఇద్దరు రూమ్లో కూర్చున్న వీడియోస్ మీరు తీసుకొచ్చి బయట పెట్టుకుని అక్కడ ఏం పీకలేరు. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డారా, మాట్లాడారా, కలిసి వర్క్ చేసుకున్నారా అనేది సెకండరీ, వాళ్ళిద్దరు మనసాక్షికే తెలుసు. ఇప్పుడు మాస్టర్ చెప్పింది మేము వింటున్నామా, వీళ్ళు చెప్పింది మేము వింటున్నామా అనేది కాదు. అక్కడ మాస్టర్ తిట్టాడు అంటే తిట్టే వరకు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు, తిట్టే వరకు అంత ఇంటిమసీ మీకు ఎందుకు ఉంది, తిట్టే వరకు అంత క్లోజ్నెస్ మీకు ఎందుకు ఉంది? ఇప్పుడు మాస్టర్ కారులో పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటే కారుకి అడ్డంగా వచ్చి ఎందుకు మాట్లాడావు నువ్వు? అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళి ఎందుకు కూర్చున్నావు నువ్వు? నేను చేస్తాను మాస్టర్ మీ దగ్గర అని అంటే మరి రాక్షసుడే కదా, అన్ని పీకుతాడు, రక్కుతాడు, గిచ్చుతాడు కదా, మరి అక్కడ ఎందుకున్నావు నువ్వు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరేదో మీడియా ముందు నేను వచ్చి మాట్లాడాను, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు అని కాదు, కోర్టు అన్ని గమనిస్తుంది. కోర్టు అసలు మామూలుగా 4 ఉన్నారు, 4 మీ ప్యాటర్న్లో తీసుకొని సాక్ష్యాలు ఇప్పిస్తుండొచ్చు, కానీ అక్కడ జరిగింది కూడా ప్రూవ్ ఉండాలి కదా. సాక్ష్యాధారాలు ఎంత క్రియేట్ చేసినవి తెలుసుకోలేనంత, సొంతవి తెలుసుకోలేనంత వాళ్ళు లేరు, కోర్టులో అట్లా లేరు. వీళ్ళందరూ ఏంటంటే ఒక బ్యాచ్ తయారయ్యి మరి డైరెక్టర్ గారు చెప్పారా ఇంకెవరు చెప్పారో తెలియదు. సో ఇదంతా ఎట్లా చూపిస్తారంటే భూతద్దంలో చూపిస్తున్నారు. అరే వాళ్ళు ఆల్రెడీ కలిసి వర్క్ చేశారమ్మా,
కొన్ని సాంగ్స్ చేశారు, లొకేషన్స్కి వెళ్ళారు, ట్రావెల్ చేశారు, తిరిగారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, అమ్మాయి వీళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడేమో తెలియనట్టు కొత్తగా తీసుకొచ్చి ఏం చూపిస్తున్నారంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి? అండ్ ఇటీవల కాలంలో యాంకర్ ఝాన్సీ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత జానీ మాస్టర్ గారు కూడా ఇంకొక పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ పోస్ట్లు? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు చెప్పాను కదండి, అంటే వీళ్ళు ఒక పక్కడబందీగా డ్రామా వేశారు. వీళ్ళు అంటే ప్లాన్ చేశారు, అందరూ ప్లాన్ చేసి, అంటే మాస్టర్ కొంచెం ముక్కు చూడతారని చెప్తున్నా ఫస్ట్ నుంచి. ఆ మాస్టర్ ఏం చేయలేదా, మాస్టర్ ఏం చేయనప్పుడే మాస్టర్ మీద పగబట్టారా అని. అంటే కొన్నిసార్లు టైం బాగాలేకపోతే తాడే పామే గరుస్తుంది. సో ఈయనకి ఏంటంటే ముక్కు చూడతారని తప్పితే ఇంకొకటి ఉండదు, మాట్లాడే విధానం వేరుంటుంది. కొంతమంది ఏదో ఒక్క సినిమా హిట్ అయిపోయి ఒక్క సాంగ్ హిట్ అయిపోతేనే బీభత్సాలు చూపిస్తారు మా దగ్గర. మాకు అసలు ఒకలాగా చూపిస్తారనమాట ఒక్క సాంగ్ హిట్ అయితేనే. మరి ఇంత పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయినప్పుడు కొంచెమన్నా ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకటి మెయిన్ మంచి పాయింట్ అడిగారు మీరు. ఛాంబర్కి వెళ్ళినప్పుడు కార్డు కోసం నాకు కార్డు ఇవ్వలేదు అని ఒక 1 month నుంచి ఇష్యూ జరుగుతుంది మా యూనియన్ గ్రూప్లో. అవన్నీ తీసాం మేము, అంటే మా గ్రూప్లో ఫైట్ చేసుకునేవన్నీ ఉంటాయి కదా. సో 1 month నుంచి కార్డు ఇవ్వాలా వద్దా, కార్డు ఇవ్వాలా వద్దా, అంటే కొంతమంది ఇవ్వాలని కొంతమంది ఇవ్వద్దు అని చెప్పేసి మా యూనియన్లో ఒక చర్చ జరిగింది. సో అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి నా కార్డు కోసం కావాలి అని ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఎందుకు కేసు రాలేదు మాస్టర్ మీద? ఈ పోక్సో చట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా కార్డు కోసం వెళ్ళినప్పుడు ఎందుకు ఇవన్నీ రాలేదు, కార్డు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినాయి? ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది ఓన్లీ అంటే ఎవరు ప్రేరేపించారు, ఎవరి స్వార్థం కోసం ఈ అమ్మాయిని వాడారా, లేదా ఈ అమ్మాయి పక్క కోసం ఇంకొకరు హెల్ప్ అడిగిందా? ఇదంతా నిజంగా చెప్పాలంటే లాస్ట్ వరకు కూడా ఒకటే చెప్తున్నా, చట్టంలో ఏం తేలుతుందో నేను తర్వాత సంగతి, కానీ ఓన్లీ పగ, కక్ష, ఇవి తప్ప ఇంకొకటి లేదు ఈ టాపిక్లో. ఎందుకు అసలు జానీ మాస్టర్ మీద అంత పగ, కక్షలు? తను మాస్టర్ ఏంటంటే ఫస్ట్ అమ్మాయికి చనువు ఇచ్చాడు. నేను మాస్టర్ తప్పు చేయలేదని అంటున్నారు కదా, దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. మాస్టర్ చేసిన తప్పంతా ఆ అమ్మాయికి చనువు ఇవ్వడం. అంటే డాన్స్ బాగా చేస్తుంది అన్నప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళని కంటిన్యూ చేస్తాం, వాళ్ళని ఎక్కువ పిలుస్తాం. సో డాన్స్ బాగా చేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం స్పెషల్ కేర్ ఉంటుంది. సో అట్లా కేర్ చేయడం వల్ల ఈ అమ్మాయికి ఏంటంటే రావడమే పెద్ద కంపెనీలో పడింది. మాకేంటంటే మాకు డక్కా మొక్కిలు తినేసిన తర్వాత కూడా ఇంకా పెద్ద కంపెనీస్ రాలేదు. చిన్నగా డాన్సర్గా చేస్తూ, గ్రూప్ చేస్తూ, అసిస్టెంట్గా చేస్తూ ఇవన్నీ చేసిన తర్వాత కానీ రాదు. ఆవిడకి డీ షో డైరెక్ట్గా తంతే బూరలు బుడ్డ పడ్డట్టుగా దీంట్లో వచ్చి పట్టింది. సో అప్పుడు ఆమెకి ఏంటంటే ఇదంతా కనబడుతుంది, మిగతా వాళ్ళంతా చీప్గా కనబడుతున్నారు. సో అప్పుడు ఆమెకి ఏంటంటే ఆ రేంజ్లోనే ఉండాలి, అలాగే ఉండాలి, మాస్టర్ దగ్గరే ఉండాలి. మాస్టర్ చెప్పాను కదా చనువిచ్చాడు, క్లోజ్గా ఉన్నారు. సో ఇదంతా మాస్టర్ తర్వాత తెలిసిన తర్వాత మాస్టర్కి టార్చర్ అవుతుంది. ఇదేంటే పెళ్లి వరకు వచ్చింది కదా మ్యాటర్, ఇంట్లో పెళ్ళానికి తెలిసింది కదా. సో ఇవన్నీ గొడవలు జరుగుతున్నప్పుడు మాస్టర్ దూరం వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతను ఏంటంటే తన దగ్గరే ఉండాలి. సేమ్ అదే చెప్పా మీకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్. నాదొక డౌట్, ఇప్పుడు పర్టికులర్గా మన ఇండియన్స్లో కానీ పర్టికులర్గా మన తెలుగులో చూసుకుంటే ఒక భార్య ఒక జోదంలోనో ఒక బిజినెస్లోనో ఒక భర్త ₹1,00,00,000 లాస్ అయినా 4 రోజులు తిట్లు వదిలేస్తుందేమో కానీ భర్త మాత్రం ఇంకొక పక్కన నించున్నా లేకపోతే ఇంకెవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుంటా అంటే మాత్రం సస్తే ఒప్పుకోదు అసలు. మరి ఇంత జరుగుతున్న సుమలత గారు స్టార్టింగ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? స్టార్టింగ్ లో చెప్తాను మీకు. ఇది ఏంటంటే స్టార్టింగ్ లో తను వదిన భయ్యా అనేది, ఓకే, అన్న వదిన అని చెప్పేసి మాట్లాడేది అనమాట. అందరు అసిస్టెంట్లు అందరూ ఇప్పుడు అసిస్టెంట్ వదిననే అంటారు. ఇప్పుడు మా మాస్టర్స్ అందరిలో ఎవరైనా సరే, ఏ మాస్టర్స్ భార్యలైనా సరే భాబీ అంటారు లేదా వదిన వాళ్ళ ఇది. సో అలా ఎందుకు డౌట్ వస్తుంది? ఒకటి. నెక్స్ట్ మాస్టర్ ఏమి ఇక్కడ లొకేషన్లో చేయరు, ఎక్కువ అయినా ఫారెన్ షూట్స్ ఉంటాయి, బయట షూట్స్ ఉంటాయి, చెన్నై, బెంగళూరు అంతా కూడా. అమ్మాయి ఇంట్లో పిల్లలు చూస్తూ ఇంట్లో ఫ్యామిలీ చూస్తుంది, కానీ హస్బెండ్ వెనకాల ఎవరు పడుతున్నారు, ఎవరు ఏంటి అంటే కొంచెం అయితే క్రష్ ఉంటుంది అమ్మాయిలకి. కొంతమంది అసిస్టెంట్లకి ఏముంటుంది అంటే మాస్టర్ అంటే అతను ఎలా ఉన్నా ఏం లేకున్నా కొంచెం క్రష్ ఉంటుంది కొంతమందికి. అది కామన్, అది ఒప్పుకోవాలి. సో అట్లా ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు వేరే వాళ్ళు తర్వాత చెప్తున్నారు, లేదు ఇలా జరుగుతోంది అమ్మాయి కొంచెం ఇట్లా. ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళినాక 2-3 లేడీ అసిస్టెంట్స్ కూడా వెళ్ళిపోయారు పడక. సో అట్లాంటప్పుడు ఇలా జరుగుతోంది బాబీ అనుకున్నప్పుడు ఏది వెంటనే ఫస్ట్ ఒకటి, ఏ విషయమైనా బయట తెలిసాకే ఇంట్లో తెలుస్తుంది. ఇది ఫ్యాక్ట్. పిల్లాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అమ్మాయితో తిరుగుతున్నాడు అనేది బయటలో తెలుస్తుంది ఫస్ట్, తర్వాత ఇంట్లో తెలుస్తుంది. అమ్మాయి ఎవరైనా లవ్ చేసినా కూడా బయట తెలిసాక ఇంట్లో తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యామిలీ సుమలతకు తెలిసింది లేటుగా తెలిసిన తర్వాతనే. ఇంకొకటి ఏంటంటే భర్తని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆమె టీవీ రిమోటా. కొంతమంది ఎలా మాట్లాడుతుంటారంటే కంట్రోల్లో పెట్టుకోరు. అరే కడుపులో పుట్టిన పిల్లలే కంట్రోల్లో ఉండట్లేదు, ఎవరో వచ్చి ఎలా కంట్రోల్లో ఉంటారు. హస్బెండ్ కంట్రోల్లో పెట్టడం అనేది కొంతమంది చెప్తుంటారు, నీతి వాక్యాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు ఏదైనా శతకాలు రాసుకొని ఉంటే బాగుంటుంది. అన్ని అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక్కోసారి చెప్పాను కదా మీకు, తాడే పామే కరుస్తుంది మనకి. ఒక్కొక్కసారి తెలియనప్పుడు బై మిస్టేక్ కూడా జరగవచ్చు.
ఇప్పుడు ఇక్కడ మాస్టర్ విషయంలో ఏం జరిగిందంటే ఒకసారి జరిగితే పొరపాటు, సెకండ్ గ్రహపాటు, థర్డ్ వస్తే అలవాటు, అంతే. అలవాటు లాగానే ఇప్పుడు ఆమె వెళ్ళింది, మాట్లాడింది, మాస్టర్ వెనకాల పడింది, పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది, భార్య పిల్లలు వదిలేస్తే నేను నీతో ఉంటాను అంతవరకు వచ్చింది. ఈ ప్రపోజల్ కూడా వచ్చింది లాస్ట్ వాళ్ళు కన్వర్జేషన్ మాట్లాడిన మాటనే ఒకటి, ఏంటి భార్య పిల్లలు, ఇది మా సుమలత ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తే, భార్య పిల్లలు వదిలేస్తే తనతో ఉండాలి అన్న లాస్ట్ మాటనే అది. నేను విత్ రికార్డ్ నేను చెప్తా, ఏదో పిల్ల వచ్చి మాట్లాడుతుంది, కొంతమంది ఇంకా ఉంటారు, ఇంకా వాళ్ళు ఇంకా ఏమనాలో తెలియదు, మీ అమ్మాయి అయితే అలాగే చేస్తారా, నువ్వు ఆడదాని అయి ఉండి ఆడదానికి శత్రువు, ఈ డైలాగులు రాసుకోవడానికి బాగుంటుంది, సినిమాలో చెప్పుకోవడానికి బాగుంటుంది. వాస్తవాలు ఆలోచించండి, తప్పు చేస్తే తప్పే, అది ఆడైనా మొగైనా. ఇప్పుడు నేను మాస్టర్కి సపోర్ట్ చేయట్లేదే, మాస్టర్ కూడా తప్పే చేశారు, ఆ అమ్మాయికి చనివించి తప్పు చేశారు, ఆ అమ్మాయికి అన్నిటికంటే ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి తప్పు చేశారు. నువ్వు హీరోయిన్గా పెట్టుకున్నారు, ఒకటి ఏదో సంచారి అనుకుంటా సాంగ్ చూసారా మీరు, సంచారి సాంగ్ కానివ్వండి, ఇంకొక సినిమా సాంగ్లో కానివ్వండి, అందరికీ లేని ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేసరికి ఆవిడకి ఏమొచ్చింది, స్వార్థం వచ్చేసింది, నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి నాతోనే ఉండాలి, సో అక్కడ ఉండలేదు కాబట్టి నాకు దక్కని వ్యక్తి ఇంకొకరికి దక్కకూడదు అన్న కక్ష సాధింపులు తప్పితే అక్కడ జరిగింది లేదు, ఇంకా బీభత్సాలు లేవు, ఇంకేమీ లేవు. ఎందుకంటే అమ్మాయి ఏమీ అడవిలో ఉండట్లేదు. ఇంకోటి అంటే అందరూ ఆలోచించాల్సింది మనం 1942లో లేము, మనకి ఇండిపెండెన్స్ రాకముందుకు జరిగినప్పుడు అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు, అసలు విద్యుతే సరిగ్గా లేదు అప్పుడు ఆ టైంలో. అప్పుడు తీసుకెళ్లి మాస్టర్ భయభ్రాంతులకు గురి చేశాడు, ఇన్ని రోజులు ఆపాడు అనడానికి అంత ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. ఎవరైనా గమనించాల్సింది, నిమిషంలో మన చేతిలో ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు అంత భయంగా ఉంది అంటే ఇమీడియట్ షీ టీమ్స్ మనకి రియాక్ట్ అవుతున్నాయి ఎక్కడున్నా కూడా. సో ఇంత ఇలా వచ్చి మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, కొన్ని వందల మంది ఉన్నాయి. ఇక్కడ ఆయనకి భయపెట్టి లొంగబరుచుకున్నాడు అని చెప్పడానికి అనే వాళ్ళకి కొంచెమన్నా ఉండాలి. ఆయన భయపడి చేశారు, ఆయన అమ్మాయిల కరువులో లేడు, దేశంలో అమ్మాయిల కరువులు ఏమీ లేదు, అంత ప్రపంచం అంతా మునిగిపోయి ఒక్కతే ఉందని చెప్పడానికి లేదు. కొంతమంది ఏంటంటే ఆమెకి జాకీలు పెట్టి లేపుతున్నారు అనమాట. నువ్వు ఇంత సూపర్ అందగత్తెలు ఉన్నారు, సూపర్ డాన్సర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఒక్కరే కాదు. అదే టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆ రోజు ఇంటర్వ్యూలో అమ్మాయి కూడా ఒక మాట అనింది, అంటే ఎవరైతే అమ్మాయి ముందు ఉన్నటువంటి రిపోర్టర్ ఒక మాట అడిగినప్పుడు ఇది ఇంతవరకు అవుద్దని నువ్వు అనుకున్నావా అంటే ఇంత అవుద్దని నేను అనుకోలేదని చెప్పి అమ్మాయి ఒక మాట అనింది. అంటే ఇంత అవుద్దని తను అనుకోలేదు అని అంటే మీరు అందరూ ఇప్పుడు జాకీలు పెట్టి లేపుతున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన కాడ నుంచి కూడా ప్రధానంగా అసలు ఆ అమ్మాయి వెనకాల ఒక బడా హీరో ఉన్నాడని, ఒక బడా ప్రొడ్యూసర్ ఉన్నాడని, ఒక బడా నిర్మాత ఉన్నాడని, డైరెక్టర్ ఉన్నారని ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఉన్నారా మీరు అన్నట్టు ఈ జాకీలు పెట్టి లేపుతున్నారా? ఇప్పుడు నిజంగా ఉన్నారు లేరంటే అమ్మాయి చెప్పింది కదా లేరు అని, నా వెనకతలైతే ఎవరు లేరు అని చెప్పింది. ఓకే, ఎవరు లేరు అని చెప్పడానికి ఫస్ట్ అది మనకి ఆ టైంలో సంధ్య థియేటర్ టైంలో ఇష్యూ జరుగుతుంది బాగా. ఇద్దరు కలిపి పెడుతున్నారు, మాస్టర్ జైలుకి వెళ్ళడము, హీరో గారు జైలుకి వెళ్ళడము, వాళ్ళ పిల్లల దగ్గర ఉండడము, ఇది పిల్లల దగ్గర. అంత నేమ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మీరు వచ్చి చెప్పొచ్చు కదా వాళ్ళకి సంబంధం లేదని. అవును, నాకు ఆయన జైలుకి వెళ్తున్నప్పుడు పిల్లలు గుర్తుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఎవరు వీళ్ళ మధ్యలో చేస్తున్నారో కానీ బన్నీ గారి సాంగ్స్ కానివ్వండి, బన్నీ గారు అంటే కానీ మాస్టర్కి భయం. అంటే ఒక రకంగా అంటే భయం, వేరే రకంగా కాదు, అంటే భక్తితో కూడిన భయం, ఇష్టంతో కూడిన భయం అంత. ఎందుకంటే సాంగ్ చాలా రోజుల తర్వాత బుట్టబొమ్మ సాంగ్ అనుకుంటా, మధ్యలో గ్యాప్ వచ్చింది, చాలా రోజుల తర్వాత బన్నీ గారితో సాంగ్ చేస్తున్నాం, జాగ్రత్త చేయాలి అని చెప్పి కంపోజింగ్ టైంలో ఆయన చెప్పడం జరిగింది మా దగ్గర. ఎందుకంటే హీరో గారికి మాస్టర్ గారికి లేవు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు జాకీలు పెట్టి లేపుతున్నారు కదా అమ్మాయిని అని, అది ఎవరూ కాదు, మాస్టర్కి సంబంధించిన కొంతమంది శత్రువులు ఉన్నారు, అది ఫ్రెండ్స్గానే ఉంటారు. వాళ్ళు ఏంటి మాస్టర్ని ఎలా తొక్కాలి అనుకున్నప్పుడు ఎక్కడ దొరకలేదు ఛాన్స్. ఇక్కడ ఈ అమ్మాయి లడ్డులాగా దొరికింది. ఈ అమ్మాయికి వెళ్ళి ప్రేరేపించారు, అంటే నువ్వే తోపు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చేయగలవు, నువ్వు వచ్చాకే మాస్టర్కి అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి ఆవిడకి బ్రెయిన్ వాష్ చేశారు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. సో వాళ్ళు ఏంటంటే మాస్టర్ మీద పడక, మాస్టర్ అంటే ఇష్టం లేక, సో మాస్టర్ ఏదో రకంగా తొక్కాలి అంటే ఇక్కడైతే జరుగుతుంది ఇష్యూ, సో లేదు ఈ అమ్మాయి దొరికింది కదా అన్నట్టుగా పావుగా వాడడం తప్పితే అక్కడ ఈ అమ్మాయి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బయట ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా, నేను ఒక ఆడపిల్లలు కాబట్టి నేనేం అనట్లేదు, నువ్వు ఆలోచించుకో ఫస్ట్, నీతో ఎలా ఉన్నారు మాస్టర్, మీ రిలేషన్ ఏంటి, నేను హింసించే దాంట్లో కానివ్వండి, తిట్టే దాంట్లో కానివ్వండి, నువ్వు పొరపాటు చేస్తే తిట్టాడా, వాంటెడ్లీ తిట్టాడా, ఒకటి గమనించాలి. నెక్స్ట్ వర్క్ ప్లేస్లో తిడతాము అంటే అది వర్క్ టెన్షన్ ఉంటుంది, వర్క్ సరిగ్గా చేయకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ మనకి సాంగ్ ఇవ్వరు, అది అనేది యుద్ధం, అది మనకంటే బోల్డ్ మంది మాస్టర్స్ ఉంటారు. సో మన సాంగ్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చేయాలి అనుకున్నప్పుడు ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నీకు లొకేషన్లో తిట్టారు అంటే సాంగ్ సరిగ్గా రాకపోతే అదే తారా మాస్టర్ కానివ్వండి, సలీం మాస్టర్ గారు కానివ్వండి, కర్రలు తీసుకొని కొడతారు. అదే తారా మాస్టర్ గారు బూతులు తిడతారు, మైక్లో తిడతారు,
గర్ల్స్ ఉంటారు, చేస్తుంటారు. మాస్టర్తో నేను వర్క్ చేశాను. మనం గ్రూప్లో ఉంటాం కదా, ఆ మైక్లో ఫ్రేమ్లో చూసుకుంటూ, మానిటర్లో చూసుకుంటూ ఆ అమ్మాయి సరిగ్గా చేయకపోయినా కొంచెం అటు ఇటు అయినా కూడా పచ్చి బూతులు తిడుతూ చెప్పేస్తారు. నువ్వు ఎందుకు వచ్చావు, నీ ప్రొఫెషన్ ఏంటి అని తిడుతూ ఉంటారు. అంత మాత్రం చేత ఇప్పుడు ఆమెతో వెళ్ళి కంప్లైంట్ పెడతాం మేము వెళ్ళి, నువ్వు ఇలా తిట్టావు మమ్మల్ని, నలుగురిలో తిట్టావు అని చెప్పేసి. వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరిగింది, వర్క్ ప్లేస్లో ఇబ్బంది అంటే ఓన్లీ వర్క్ గురించే జరుగుతుందండి. వర్క్లో వెళ్ళి ఆమె పక్కన రూమ్ తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళి చేసేంత ఆమె అలాంటి కాదు, ఎవరు చేయరు కూడా, పిచ్చోడు కూడా చేయడాల. నువ్వు చెప్తున్న వర్క్ ప్లేస్లో ఏదో నువ్వు ప్రెసిడెంట్ పోస్ట్ తీసేయడం కోసం వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ జరిగిందని నలుగురిని తీసుకొచ్చి నువ్వు చెప్పించుకున్నావు సాక్ష్యాలు అక్కడ. కానీ అక్కడ వర్క్ ప్లేస్లో జరగదు. ఎందుకంటే మాకు సినిమా ఇండస్ట్రీలో కన్న తల్లితో సమానం మా వర్క్ అనేది. మా కొరియోగ్రఫీ ఫీల్డ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నటరాజస్వామి దండం పెట్టుకొని కానివ్వండి, చేసేది కానివ్వండి, ఆ వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలో మాకే తెలుస్తుంది. నువ్వు బయటికి వెళ్ళి చేశాడమ్మా అని చెప్పారంటే ఇక్కడ పోస్ట్ పోదు కదా. సో అందుకని వర్కింగ్ ప్లేస్లో జరిగింది హరాస్మెంట్ అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ఏమీ జరగలేదండి, ఎక్కడో చెడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడో చెడింది దానికి ఇంత క్రియేట్ చేశారు. చెడడం వెనకాల కూడా ఇంకోటి కూడా వినిపించింది, చెప్పండి. బట్ అది వాస్తవాన్ని పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి వేరే ఎవరితోనో మాట్లాడుతుంటే జానీ మాస్టర్కి నచ్చట్లేదు, సో అందుకే ఆయన వర్క్ ప్లేస్ లో హెరాస్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. అది వాళ్ళిద్దరి పర్సనల్. యాక్చువల్ ఏంటంటే ఆమె నేను అలా చెప్పను, ఆమె ఎవరితో తిరిగింది, ఒకరితో తిరిగింది, నలుగురితో తిరిగింది, కాల్స్ మాట్లాడింది, ఇవన్నీ నేను మాట్లాడాను. ఒక ఆడపిల్ల మీద నేను మాట్లాడాను. బట్ ఏంటంటే అవతల అదే అంటున్నాను, ఇక్కడ నువ్వు ఏదో చేసి ఉంటేనే మాస్టర్ కోపం వస్తుంది, చేసి ఉంటేనే మాస్టర్ కోపం వస్తుంది. డాన్స్ విషయంలో కోపం రావాలి, లేదు నువ్వు పర్సనల్గా ఏదైనా ఇబ్బంది పెట్టేలాగానన్నా ఉండాలి. ఇప్పుడు నేను అనుకున్నానండి మిమ్మల్ని, నేను పర్సనల్గా నేను నా వర్క్లో నువ్వు ఉండాలి, నా అసిస్టెంట్గా నువ్వు ఉండాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ అంటే వీళ్ళతో కనిపించింది, మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ అంటే అక్కడ కనిపించింది అని అంటే ఎవరికైనా ఉంటుంది కదా. మేబీ అలా రావచ్చేమో, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. అలా కోపం వచ్చిండొచ్చు. నా మనుషులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లా, నా స్టూడెంట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లా. ఎందుకంటే వేరే వాళ్ళకి మా దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఒక ఇబ్బందికరంగా మాట్లాడతారు. జాని గారి మనసు అసిస్టెంట్ ఇట్లా రాయడా కనిపించిందిరా ఇట్లా మాట్లాడతారు. సో మీకు అది ఉండొచ్చేమో, ఒక్కొక్కరి మెంటాలిటీ. నేను వర్క్ ఇస్తున్నాను, నేను అమౌంట్ ఇస్తున్నాను, నేను వర్క్ ఇస్తున్నాను, నేను లైఫ్ ఇస్తున్నాను, అలాంటప్పుడు నా దగ్గర కాకుండా వేరే పోనీ చెప్పు మాస్టర్ లేదండి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పడట్లేదు అని చెప్పి వెళ్ళిపోతే వేరే ఉంటుంది. ఇంకొకటి మీరు ఈ వర్డ్ అడిగే ముందు కూడా ఒకసారి గమనించండి, వాయిస్లో ఏముంది, మాస్టర్కి ఏదైతే కోపం వస్తుందో అదే నేను చేస్తా. ఇది అంటే కోపం తెప్పి చెప్పాలని చేసిందేమో. ఇప్పుడు ఆయన వెళ్ళి హరాస్మెంట్ చేసేంత తిట్టేంత. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే ఇది సెన్సార్ ఉందో నాకు తెలియదు, ఇది మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. కొన్ని కేసులు లోతుగా ఆలోచిస్తే కొన్ని మాట్లాడాలి. ఒక మనిషి జీవితం కాపాడాలంటే, ఒక ఫ్యూచర్ కాపాడాలంటే కొన్ని వాయిస్లు మనం మాట్లాడాలి. కొన్ని పర్సన్స్ లైఫ్లో కొన్ని రకాలు ఉంటాయి. ప్లెయిన్గా మాట్లాడి ప్లెయిన్గా ఉండి కూర్చొని జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకునేది ఒకటి ఉంటుంది, టచ్చింగ్స్ ఒకటి ఉంటుంది సెకండరీ. థర్డ్ ఏంటంటే ఇంకా అది రక్కడము గిల్లడము లాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనకి నిన్న శేఖర్ భాష గారు చెప్పారు సినిమాలో, ఛత్రపతి సినిమాలో, ఎవరు వేణుమాధవ్ గారు అండ్ శ్రేయ కావాలని చెప్పేసి అది క్రియేట్ చేస్తుంది, నాకు గిల్లాలి గిచ్చాలి ఇట్లా చేయాలి అనేది ఒకటి ఉంటుంది. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా నీ మెంటాలిటీ ఉందేమో, నువ్వు కోపం తెప్పిస్తే నువ్వు వచ్చి గొడవ పెట్టుకోవాలి, నువ్వు ఏదైనా చేస్తే నేను పెట్టాలి. ఎందుకంటే బయటకు వచ్చే రికార్డు కూడా ఏంటంటే తలుపు పక్కన రికార్డ్ చేశారండి, అది స్ట్రేట్ ఫార్వర్డ్ కూడా కాదు. ఇప్పుడైతే బయట పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, మాస్టర్ తిట్టాడు, హింసించారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, పోలీస్ స్టేషన్ గొడవ అయితే పోలీసు వాళ్ళు వస్తారు కదా, పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు పక్కన తీసుకెళ్ళి మాట్లాడితే వాళ్ళే అర్థం చేసుకుంటారు అన్న టాపిక్ ఉంది అక్కడ. అంతకుమించి అక్కడ బీభత్సం ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు మన ఇద్దరం గొడవ పెట్టుకుంటున్నాము, నేను అసలు నీతో మాట్లాడటానికి వచ్చా, అసలు ఏంటి మాట్లాడదామని మాస్టర్ అండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వెళ్ళారు, ఒక్కడే ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నప్పుడు మీరు వాంటెడ్లీ ఇప్పుడు నేను చెప్తాను, మాస్టర్ గారు నన్ను ఏం చేయకండి, ఏం మాట్లాడకండి అని చెప్పేసి నేను అంటాను, ఫోన్ కట్ చేసి తిడతా, ఏదైనా చూసుకుందాం దా అంట. మళ్ళీ మాస్టర్ గారు అట్లా కాదండి ప్లీజ్ అని అర్థం చేసుకోండి అంట, ఏమిరా ఒకసారి చెప్తే అర్థం కదా రారా చూసుకుందాం అంట. సో ఎట్లా ఉంటుంది అంటే రెండు చేసి కూడా నేను రికార్డ్ చేయాలనుకున్నప్పుడు రికార్డ్ చేసుకుంటా, సేమ్ అపరిచితుడు, నన్ను ఏం చేయకండి అని చెప్పడం, రారా చూసుకుందాం ఇట్లా ఉంటుంది కదా. సో అట్లా నీకు వాంటెడ్ ప్లాన్ వేస్తున్నావు, ఇరికిచ్చాలని ప్లాన్ వేస్తున్నావు. సో అట్లాంటప్పుడు నీకు కావాల్సిన ఎవిడెన్స్ తీసుకుంటావు కదా, నువ్వు కావాల్సిన రికార్డ్ చేసుకుంటావు కదా. ఎందుకంటే నేను పెడతాను, కింద నుంచి పెడతాను, నాతో ఉంటుంది, ఏం చేస్తే నాకు కోపపడతాడు, ఆ తర్వాత ప్రేమించానని చెప్పి ప్రేమిస్తే ఎవరు ముద్దు పెట్టుకుంటారు వచ్చి వాళ్ళ భార్య వాళ్ళు వచ్చేసి, గొడవకి పిలిచింది నువ్వే, గొడవ క్రియేట్ చేసింది నువ్వే, రికార్డ్ చేసింది నువ్వే. ఏమన్నా రండి పోలీసు వాళ్ళు రానివ్వండి, వస్తే ఏముంది పక్కకు పిలిచి మాట్లాడతారు, వాళ్ళకి అర్థమవుతుంది మ్యాటర్ ఏంటని. అంతేగాని అమ్మో పోలీసు వాళ్ళు వస్తున్నారని పారిపోలేదుగా. ఆయన నిజంగా చేయాలి అనుకుంటే, నిజంగా హింసించాలంటే పోలీసు వాళ్ళు బయటకు వెళ్ళిపోతాడు కదా. లేదు బయట ఏదో లొకేషన్లో షూటింగ్ ఉంది, తీసుకెళ్ళిపోయి నేను బయట తీసుకెళ్ళి ఏమైనా చేసుకొని వస్తాడు కదా. సో ఇదంతా నేను ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇక్కడ బలవంతాలు మానభంగాలు లాంటివి జరగలేదు.
ఇష్టపూరితంగానే కలిసి వర్క్ చేసుకున్నారు, కలిసి ట్రావెల్ చేశారు, ఎక్కడో చెడింది విషయము. సో దానికి తోడు ఇంకొక 4 కలిశారు, ఇంకొక 2 కలిశారు, ఒక్కొక్కరు ఈగోస్ అన్నీ కలిపి అక్కడ వచ్చి ఇదంతా మా వెళ్ళగా సినిమా వాళ్ళం కదా, కథ అల్లుకున్నాము, అల్లుకొని ఇరికించడం జరిగింది తప్పితే ఇక్కడ మాత్రం వాస్తవాలు లేవు. ఇది క్లియర్. సో మీరు అన్నట్టు దాని నుంచి అటు సైడ్ నుంచి ఎవరో అమ్మాయిని ప్రొవోక్ చేశారు, సో అందుకే ఇక్కడ వరకు వచ్చింది అన్నారు కదా. సో అసలు జానీ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా డే 1 నుంచి కూడా జానీ మాస్టర్ సైడ్ మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ సమ్వేర్ మాత్రం కస్తూరి మాస్టర్ జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ సుమలత గారి వైపు నుంచి మాట్లాడుతున్నారు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. సో మీ విషయానికి వస్తే మాత్రం మేము కొన్ని కామెంట్స్ చదివిన దాంట్లో మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని, సో కేవలం ఇంత తీసుకొని ఈ రోజు ప్రతిదీ కూడా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? నేను ఓకే ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది నాకు చెప్పుకోవడానికి. నిజంగా పెయిడ్ బ్యాచ్ అని నా మీద ఎవరైతే నిందలేస్తున్నారో వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. ఎవ్రీ ఛానల్స్లో విత్ ప్రూఫ్ నేను ఇస్తా. ప్రతి ఛానల్లో జీతానికి పనిచేస్తూ ప్రతి వాళ్ళ లైఫ్లో నాకే తెలుసు, నాగార్జున లైఫ్ నాకే తెలుసు, మోహన్ బాబు లైఫ్ నాకే తెలుసు, తర్వాత మాధురి వాళ్ళ లైఫ్ నాకే తెలుసు, అన్ని లైఫ్లు నాకే తెలుసు అని అందరి వేళ్ళు పెట్టి వాసన చూసే బ్యాచ్ వాళ్ళది. అందరు దాంట్లో వేళ్ళు పెట్టి వాసన చూసే బ్యాచ్ వాళ్ళది. నెక్స్ట్ నాకేంటంటే నాకు ఫ్యామిలీ అంటే నాకు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తులతోని డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఫస్ట్ ఒకటి. రెండవది, ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు నాకు డబ్బులే కావాలి అనుకుంటే మీ గురించి మాట్లాడతా అని 10 మంది గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నేను కొరియోగ్రాఫర్ అయ్యుండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యుండి, నా ఎదురుగా జరిగిన వాస్తవాలు జరిగి అన్ని చూసిన తర్వాత ఒక జీవితము అన్యాయంగా ప్రాబ్లం అవుతుంది అని వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు దొంగకి దొంగయావా, లంగకి లంగయావా అని ఉంటుంది ఒక భాష. వీళ్ళని డబ్బులు తీసుకునే పెయిడ్ బ్యాచ్ వాళ్ళు అయ్యి ఉండి నా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నేను డబ్బులు తీసుకుంటున్నానని ప్రూవ్ చేయగలిగితే మాస్టర్ విషయంలో ఇంకొకసారి మాస్టర్నే కాదు ఇంకా ఎక్కడా కూడా నేను కనబడను. ఏ ఛానల్ ముందు నేను కనబడను, ఏ సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. నేను తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే. చెయ్యకుండా మాట్లాడితే మాత్రము ఖచ్చితంగా గుబ పగలగొడతా. గూబరే మాట్లాడుతున్నా, ఇంకా నేను సెన్సార్లో మీరు కట్ చేసుకోండి. కానీ నా జోలికి వచ్చి ఇంకొకసారి నేను డబ్బులు తీసుకున్నాను ప్రూవ్ చేసి మాట్లాడమని చెప్పండి. అందరి ఎదురుగా నేను కాళ్ళకి దండం పెట్టేస్తా, అమ్మ మీరు చెప్పింది కరెక్టే, నేను డబ్బులు తీసుకున్నాను అని. లేదు ప్రూవ్ చేయలేకపోతే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, నలుగురిలో గుడ్డలు కూడా తీసి కొడతా. ఇంకోసారి నా పేరు తీసి మాట్లాడితే ఇదే లాస్ట్ టైం వాళ్ళకి చెప్పడం కూడా, ఎవరైతే మాట్లాడుతున్నారో బయటకు వచ్చి మీడియాలో ఈ అమ్మాయి వీళ్ళు ఇలా బ్యాచ్ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ ఉన్నారని ప్రూవ్ చేయకపోతే, నిజంగా నువ్వు అమ్మకి అయ్యకి ఒక అబ్బకి ఒక అయ్యకి పుట్టుంటుంటాయి కదా కనుక ప్రూవ్ చేయి. ఒక 3-4 ఉన్నాం మేము సపోర్ట్ చేసేవాళ్ళం. ఎవరు తీసుకుంటున్నట్టు నువ్వు ప్రూవ్ చేసినా సరే. ఇంకా లేదు అనుకుంటే నవరంధ్రాలు మూసుకొని కూర్చో, నిజంగా పగలగొడతా. ఇంకొకసారి మాత్రం అది ఇంకొకసారి మాట్లాడినా కూడా దాన్ని పగలగొడతా. అది. అండ్ మీకు ఎప్పుడన్నా అనిపించిందమ్మా, ఎందుకంటే మీరు ఒక మహిళా కొరియోగ్రాఫర్గా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ప్యాషన్ నమ్ముకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సృష్టి కూడా ఒక ఆడపిల్ల, సో ఒక మహిళగా ఆ అమ్మాయి కూడా ఎన్నో సరే తప్పు రైట్ పక్కన పెడితే ఎన్నో ఓవర్కమ్ చేసి ఆ అమ్మాయి కూడా అక్కడ వరకు వచ్చింది. చిన్న పిల్ల, సో మరి మీకు అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల ఎందుకు? చిన్న పిల్ల పెద్ద పిల్ల పనులు చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. అప్పుడు అంతకుముందు ఓంకార్ షోస్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే తెలుసుకునే వస్తారు. ఇప్పుడు ఈ పిల్ల విషయంలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. చాలా అంటే చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఇంతమంది డాన్సర్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళకంటే కూడా నీకు చాలా అదృష్టం అని చెప్తాను నేను. డాన్స్ కొరియోగ్రఫీ మిగతా పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అంతకంటే తోపులో కూడా అదృష్టం, ఆవగించేంత అదృష్టం ఉండాలి ఇండస్ట్రీలో. సో నీకు అదృష్టం కలిసి వచ్చిన దాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ఒక రేంజ్కి వెళ్ళావు నువ్వు, డైరెక్ట్గా నువ్వు పుష్ప సినిమా చేసేంత నువ్వు రేంజ్కి వెళ్ళావు. అది ఎవరితో వెళ్ళావా ఏంటి అనేది భగవంతుడికి తెలుసు. సో ఇంత వెళ్ళిన తర్వాత మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే ఒక ఫీల్డ్లో, అంటే మీరు ఆడపిల్ల కాబట్టి ఆ సైడ్ కేసు కాదు, కేసు పక్కన పెట్టి మాట్లాడుతున్నా. నీకు ఇంత ఫ్యూచర్ వచ్చినప్పుడు నువ్వు హీరోయిన్గా చేస్తున్నావు, నువ్వు కొరియోగ్రఫీ చేస్తున్నావు. ఈ ఫీల్డ్లోనే నువ్వు వెళ్ళి ఉండేసి ఏదైనా ఉంది అంటే కూర్చొని సెటిల్మెంట్ మాట్లాడుకొని ఆయనకి ఏం కావాలనుకుంటున్నావు అని చేసి ఉంటే వేరుండేది. లేదు నీకు మానసిక క్షోభ అనుభవిస్తున్నా నేను ఆ రోజు నుంచి, కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీ కాకుండా అదే రోజు చేయాల్సింది. లేదు ఇప్పుడైనా సరే, ఎందుకంటే నీ జీవితంలో నువ్వే నిప్పులు పోసుకున్నావు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు అనుకున్నంత ఉండరమ్మా. ఇప్పుడు ఎవరైతే నీ వెనకాల ఇప్పుడు సపోర్ట్ చేస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండరు. ఇప్పుడు నీ దగ్గర పేరుంది, డబ్బు ఉందని నీ వెనకాల వస్తున్నారు. అదే సావిత్రి గారు తీసుకుంటా అండి. సావిత్రి గారి దగ్గర డబ్బు లేకపోతే ఎవరైనా వచ్చారా? రాలేదు. అంటే అన్ని చరిత్రలు చూసాము మనము. అలాంటప్పుడు నీకు ఇప్పుడు జస్ట్ ఏజ్ ఉంది, వయసు ఉంది, తర్వాత నేను వర్క్ చేస్తున్నావు, వెనకాల
సపోర్ట్ ఉంది అనే వచ్చేవాళ్ళే తప్పితే నీ దగ్గర ఏమీ లేకుండా నిలబడ్డప్పుడు చూడు నీ వెనకతలు ఎవరు వస్తారో వాళ్ళే నిజమైన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఎవరెవరో ఏదో ప్రోత్సహించి ఏదో అది చేసి మేమున్నాం చూసుకుంటాం తర్వాత ఏదో అని చెప్తే నమ్మొద్దు. నీకేమనిపించింది అది చేసుకో. మీ ఇంట్లో డిస్కస్ చేస్తావా, నీ అంతరాత్మ నీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది, ఎందుకంటే లైఫ్ పాడు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళంతా వాళ్ళ అవకాశం కోసం మాస్టర్కి ఏదో రకంగా శత్రువులు ఉన్న వాళ్ళు, మాస్టర్ అంటే పడని వాళ్ళు నిన్ను చేస్తున్నారు. ఇట్లా చేసిన దాని వాళ్ళ ట్రాప్లో పడకుండా నీకు పగ ఉందా, పగ సాధింపు చేసుకో. నేను దానికి అనట్లేదు మీరు ఇట్లా సపోర్ట్ అట్లా కాదు. నీకు ఏదైనా చేయాలనుకుంటే జెన్యున్గా ఫైట్ చేసుకో, నీతి నిజాయితీగా నువ్వు ఫైట్ చేసుకో, నీకు ఏది కావాలో తగ్గించుకో. కానీ ఎవరో చెప్పినంత మాత్రాన, ఎవరో నీ వెనకాల ప్రోత్సహించినంత మాత్రాన వాళ్ళకి టెంప్ట్ అవ్వద్దు. నువ్వు చేయాల్సిన ఫైట్ నువ్వు చేసుకో, నువ్వు చేయాల్సిన గొడవ నువ్వు చేసుకో, నువ్వు కోర్టులో న్యాయం చట్టం ఎక్కడ తెచ్చుకో. కానీ వేరే వాళ్ళది మాత్రం ఒక్కసారి ఆలోచించుకో. రేపు నీ సైడ్ ఉంటారు, తర్వాత ఇంకొకరు వస్తే ఇంకొక సైడ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను సీనియర్ కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ముందే నాతో ఇలా మాట్లాడతారు. మా ఎలక్షన్ టైంలోనే కస్తూరి ఇలా జరిగింది అలా జరిగింది అంటారు. మనం ఏదైనా ఫోన్లో మాడితే రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసి అవతల వాళ్ళకి చూసారా కస్తూరి ఇలా మాట్లాడింది అంటారు. సో నమ్మడానికి లేదు, ఎవరు నమ్మడానికి లేదు. ముందు వచ్చేసి ఏదో మీరు తోపండి, మీరు అదండి, మీరు ఇదండి అన్నంత మాత్రం నమ్మొద్దు. దొంగన కొడుకులు ఉన్నారు, చాలా దొంగన కొడుకులు ఉన్నారు. అండ్ పర్టికులర్గా ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత డాన్స్ మాస్టర్స్కి సంబంధించినటువంటి సమ్వేర్ ఎవరో మహిళా కొరియోగ్రాఫర్స్ ఎవరో వెళ్ళి ఆ అమ్మాయితో సెటిల్మెంట్కి వెళ్ళబోతున్నారు, అంటే సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారని కూడా ఒకటి వినిపించింది. మరి అందులో మీ పేరు వినిపించింది, రకరకాల లేదు ఎందుకంటే అసలు ఎంతవరకు తనకి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడింది లేదు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. నేను తను కలిసినప్పుడు నేను మాట్లాడింది ఎక్కడ లేదు. లొకేషన్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడ మాట్లాడలేదు. అమ్మాయి లేదు అసలు. ఎందుకంటే నేను 10 years చెప్పాను నాకు లెగ్ ప్రాబ్లం ఉందని చెప్పి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. నేను ఇండస్ట్రీలో కొంచెము బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వచ్చిందనమాట. అయితే ఏంటంటే ఆవిడ చెప్పాను ఇంటికి వెళ్ళడం మాట్లాడడం అంతా లేదు, వేరే ఫ్రెండ్ ఉండింది, ఇంకొక అమ్మాయి ఉండి మా కొరియోగ్రాఫరే. ఆవిడ ఏంటంటే ఆమె ఏ విధంగా వెళ్ళిందంటే అరే ఈ పిల్ల ఇంట్లో మా దగ్గర ఉంది కదా, మా దగ్గర కలిసి చేసింది, మా దగ్గర ఉండింది, అలాంటిది ఇట్లా కేసు ఎందుకు పెట్టింది అంటే కన్ఫ్యూజన్లో వెళ్ళింది ఆ పిల్ల. సెటిల్మెంట్ కాదు, కన్ఫ్యూజన్లో. అసలు ఏంటి ఏమనుకుంటున్నాను లేదు సుమలత అట్లా సెటిల్మెంట్కి వెళ్ళి చేసుకోవాలి అట్లా ఏం లేదు. ఆ పిల్ల ఏంటంటే ఆ పిల్ల బాధలో ఆ పిల్ల ఉంది, కానీ సెటిల్మెంట్ కోసం అంటే వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం సెటిల్మెంట్ కోసం కాదుగా, సెటిల్మెంట్కి చేసుకోవాలి అనుకుంటే ఫోన్ చేసి బెదిరించేది ఇట్లా పెడదాం అనుకుంటున్నాను అట్లా చెప్తున్నాను కదా. ఆ అమ్మాయిని ప్రోత్సహించి 4 తీసుకెళ్ళి పెట్టించారు కేసు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. చూద్దాం టైం, వాళ్ళకి కూడా కర్మ రిటర్న్స్ బాగా కొడుతుంది, వేసుకుంటుంది బాగానే వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే వెళ్ళి అసలు మనం కలిసే ఉన్నాం కదా, కలిసే వర్క్ చేసుకున్నాం కదా, అమ్మాయి ఏంటి అన్న ఉద్దేశంతో అమ్మాయి వెళ్ళడం జరిగింది. కానీ సెటిల్మెంట్ అంటే ఒకవేళ ఆమె ఓన్గా అనుకుందేమో, అంటే ఇప్పుడు నాకు సమస్య వచ్చిందని నా ఫ్రెండ్ ఏమనుకుంటుంది, అరే సమస్య వచ్చింది కదా నా వల్ల ఏమైనా అవుతుందేమో, నేనేమో చేయగలనేమో ఉడతా సాయంలాగా అన్నట్టుగా వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ సెటిల్మెంట్ చేసుకోవడాలు ఇది సెటిల్మెంట్ కేసు కాదు, ఇది సెటిల్మెంట్ కేసు కాదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే అమ్మాయి చుట్టుకుంటుంది ఇప్పుడు ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది అని. సో ఏంటంటే అటు మింగలేక కక్కలేక ఉంది ఇప్పుడు. సో కూర్చొని మాట్లాడి ఆ వర్క్ ఆమె చేసుకోవాలి అనుకున్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ఉన్నా న్యాయపరంగా వెళ్ళడమే, చట్టపరంగా ఏమైతే డిసైడ్ చేస్తుందో దానికి మేము ఫిక్స్ అయి ఉన్నాం. సెటిల్మెంట్కి వెళ్తే మేము తప్పు చేసినట్టే కదా, సెటిల్మెంట్కి వెళ్తే మేము తప్పు చేసినట్టే. సో సెటిల్మెంట్ అని అసలు లేదు, సెటిల్మెంట్ అన్న టాపిక్ లేదు. ఇప్పుడు అదే 100 రకాలు పుట్టించుకొని 100 రకాలు మాట్లాడుతున్నారు బయట. సో మీరు చెప్పండి, అంటే మీరు ఒక మహిళా కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ సస్టైన్ అవుతూ ఉన్నారు. అసలు జనరల్గా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ముందుకు వెళ్ళాలి అని అంటే పర్టికులర్గా ఆ అమ్మాయి చెప్పిన మాట నేను చెప్తున్నాను, నేను ఇక్కడ సర్వైవర్ కాదు, నేను ఫైటర్ని అని చెప్పింది అమ్మాయి. సో ఇండస్ట్రీలో బతకాలంటే నిజంగా ఫైటర్గానే ఉండాలా? ఇండస్ట్రీలో అంటే ఫైటర్గా ఉండాలి అంటే దాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ ఫైటర్గా ఉన్నంత మాత్రాన మనం అన్ని సదురుకొని ఇంటికి వచ్చేయాలి. లౌక్యంగా ఉండాలి, లౌక్యంగా ఉండడమే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతారు ఎవరైనా సరే. ఇప్పుడు 2 ఉన్నాయి ఇండస్ట్రీలో, 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏమంటారంటే వీళ్ళే వెళ్ళి ఆఫర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నా అవకాశం వచ్చే వరకు నేను సెటిల్ అయ్యే వరకు తప్పదు కదా. ఒక దాంట్లో ఒక హీరోని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు అతను ఇంతమంది వదిలేసి నాకే అవకాశం ఇవ్వాలి అంటే అతను నేను ఫేవర్ ఇవ్వాలి కదా, ఏదో ఫేవర్ చేయాలి కదా అని ఒక పెద్ద హీరోని మాట్లాడారు. సో అట్లా ఏంటంటే అందరూ అడగరండి, అందరూ కావాలి మాకు కమిట్మెంట్ ఇస్తేనే వర్క్ ఇస్తామని అందరూ అడగరు. కొంతమంది ఉంటారు, అడిగేవాళ్ళు ఉంటారు, అడిగేవాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే మీరు మాట్లాడే విధానం కానివ్వండి. ఇప్పుడు నేనేమంటాను సార్ మీరు పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, పేమెంట్ తక్కువ ఇచ్చినా పర్లేదు, వేరే వాటికి నా దగ్గర మాట్లాడొద్దు, నా కంపోజ్ నచ్చితే నాకు సాంగ్ ఇవ్వండి, వరకే మీరు ఏమైనా చేసుకోండి. మీరు ఎవరితో వెళ్తారు, ఎవరితో రూమ్లో ఉంటారు నాకు సంబంధం లేదు, అది ఆ ప్రొడ్యూసర్ ఎక్కడో డైరెక్టర్ ఎక్కడో నాకు అవసరం లేదు. నాకు ఇచ్చే పేమెంట్ తగ్గించండి కావాలంటే, కానీ నాకు వర్క్ ఇంపార్టెంట్, వర్క్ నచ్చితే పెట్టుకొని వర్క్ నచ్చకపోతే పెట్టుకోవద్దు. సో ఇలా మాట్లాడతాను. మిగతా
సినిమాలు కూడా ఏంటంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. అలా రాక్షసులు తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోవడానికి ఒకప్పటిలాగా ఉందా ఇప్పుడు? ఏమైనా కాల్ చేస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు, ఇష్టపడి వచ్చే వాళ్ళే ఉన్నారు, ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పేమెంట్ కోసం పని చేసుకునే వాళ్ళు, ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి. సో వాంటెడ్లీ వెళ్ళి ఇప్పుడు ఆయన ఇప్పుడు అదే అన్నాను, అందరిలో నీకెందుకు ఛాన్స్ ఇవ్వాలంటే వాడు ఇతను అడిగిండొచ్చు, అడిగినప్పుడు ఏంటి అని నువ్వు మాట్లాడు, నేను అలా కాదండి ఇలా అని చెప్పుకో, అవకాశం ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇంకో సినిమా ఇస్తారు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్ వచ్చింది మనకి, ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఓన్గా క్రియేట్ చేసుకోండి, మీ టాలెంట్ ఓన్గా క్రియేట్ చేసుకొని చూపించుకోండి. సో ఇంత ఆ పాతకాలం లాగా లేదు, నిజంగా రియల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎవరైనా సాంగ్స్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇలా ప్రూవ్ చేసుకోండి, అప్పుడు సచ్చినట్టుగా పిలుస్తారు. కొత్తగా వస్తున్నప్పుడు మిమ్మల్ని ఆఫర్ అడిగారు అనుకోండి, ఆల్రెడీ మీరు ఒక పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు అడగరు కదా, ఈ మేడంతో వస్తే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి అని, అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. సో పేరు వచ్చే వరకు కొంతమంది పేరు వచ్చే వరకు ఒకలాగా ఉండి, పేరు వచ్చిన తర్వాత ఇంకొకలాగా, అది కూడా డబల్ గేమ్. అది అంతరాత్మ చంపేసుకొని మనం చేసి అవతల అన్న కూడా పాపమే. అది నువ్వు అప్పుడు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకొని చేసావు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు మాస్టర్ విషయం అదే అంటాను, మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నీ స్టేజ్ ఏంటి, ఇప్పుడు నీ స్టేజ్ ఏంటి, నువ్వు లాస్ట్లో ఉన్నావా లాభంలో ఉన్నావా? సో నేను నాకు ఒకటి ఇస్తే మీకు ఒకటి ఇస్తానంటే అది ఒప్పందం అవుతుంది, అది బలవంతం అవ్వదు, ఒప్పందం అవుతుంది. నేను మీకు ఇది ఇస్తాను, మీరు నాకు ఇది ఇవ్వండి. సో అది అట్లా మాట్లాడిన దాని గురించి కూడా ఇట్లా చేశారు, అట్లా చేశారు. సినిమా ఇండస్ట్రీ తప్పదండి, ఖచ్చితంగా ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు, అది వాళ్ళని బట్టే ఉంటుంది, వచ్చే వాళ్ళని బట్టి. అండ్ ఇటీవల కాలంలో అంటే రీసెంట్ గా 2-3 days బ్యాక్ కూడా ఫాతిమా అని ఒక బాలీవుడ్ నటి కూడా తెలుగు ఇండస్ట్రీని ఉద్దేశించి ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే ఖచ్చితంగా దర్శకులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, నిర్మాతలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పింది వినాలంటే నేను డైరెక్ట్ మీతో చెప్పలేను. సో అందుకు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మన దగ్గర స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి పూజా హెగ్డే కూడా అలా వైకుంఠపురం సినిమా తర్వాత కూడా ఆవిడ ఒక మాట అనింది, అది కూడా నేను డైరెక్ట్ మీకు చెప్పలేను, కానీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి సంథింగ్ ఏదో నేను చూపిస్తే చాలు వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు అని చెప్పేసి అంటే ఆవిడ కాళ్ళను ఉద్దేశించి ఒక మాట మాట్లాడడం జరిగింది. సో ఎందుకు అంటే వీళ్ళంతా ఇక్కడ అంటే లైక్ వాళ్ళ టాలెంట్ చూసే ఇస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు? సినిమాలో తెలియని రాజకీయాలు చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని అనకూడదు, తెలుగు ఇండస్ట్రీలో బయటపడతాయి, వేరే ఇండస్ట్రీలో బయటపడవు. ఇప్పుడు ఇదేమంటారు, మన బాలీవుడ్ తీసుకుందాం, బాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్లో చేసినప్పుడు ఏముంటుందంటే ఆ హీరోయిన్ కానీ ఈ హీరోయిన్ ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళు కలిసి వాళ్ళు వర్క్ చేసేది కానివ్వండి, కొన్ని సీన్స్ కానివ్వండి, వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, హ్యాపీగా మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు, అది వాళ్ళు తప్పు కింద చూడరు వాళ్ళు. మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చట్టాలు కూడా అమెరికాలో ఒకలాగా ఉంటాయి, మనకు ఒకలాగా ఉంటాయి, క్యాస్ట్ని బట్టి కూడా వేరుంటాయి. ఇప్పుడు ముస్లింలో 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, అదే మన హిందూలో లేదు. ఒకప్పుడు కూడా ఏంటంటే ఒక భార్యనే ఇంపార్టెంట్, ఫస్ట్ సెకండ్ భార్య పిల్లలు, సెకండ్ భార్య మనకి వర్తించేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ భార్య పిల్లలకు కూడా వర్తిస్తోంది, ఏది ఉన్నా కూడా రావాలి అనుకుంటే. సో ఇవన్నీ చట్ట సవరణ అనమాట. ఇప్పుడు సహజీవనం అనేది ప్యాషన్ అంటున్నారు. ఒకప్పుడు ఒకడు మాట్లాడుతున్నాడు పొరపాటున ఎక్కడన్నా అంటే వాడు ఏకి పారేసేవాళ్ళు, దుమ్ము దులిపేవాళ్ళు, అక్కడ కనిపించాడంటే ఇంకొక ఆమెతో అని. సో అలాంటి నుంచి సొసైటీ ఇంతవరకు వస్తూ ఉంది, సహజీవనం వరకు వస్తూనే ఉంది. భార్యను వదిలేసుకొని ఇంకో దాంతో ఉన్నా కూడా తప్పు కాదు అన్నంత వరకు కూడా మన చట్టాలు ఇక్కడ అది అంత మార్పులు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి అని కాదు, అక్కడ జరుగుతున్నాయి, అవి బయట రావట్లేదు, అది వాళ్ళకి తప్పు అనిపించట్లేదు. వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు, మనకి ఇది కావాలంటే ఇది చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం ఇంకా మనకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో ఇలా వస్తేనే రమ్మంటున్నారు అని చెప్పంటారు. పూజా హెగ్డే వెళ్ళిపోయినా, ఇంకొక హీరోయిన్స్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ హీరోయిన్స్ కూడా కొన్ని జరుగుతుంది. హీరోస్ ఎలా జరుగుతుందో హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్ కాల్ చేస్తుంది అనమాట. ఒక హీరోయిన్ ఇక్కడ అవ్వాలనుకున్నా అవ్వద్దు అనుకున్నా టాప్ పొజిషన్లో ఎవరు ఉంటారో వాళ్ళది ఉంటుంది అనమాట. వాళ్ళ అంటే ఇది కూడా ఒక తెలియని రాజకీయం ఉంటుంది దీంట్లో కూడా. ఒక హీరోని ఎదగాలనుకున్నా తగ్గాలనుకున్నా కూడా ఫోన్ కాల్స్ ఉంటాయి, ఆమెకు అవకాశం ఇవ్వాలా, ఇచ్చిన సినిమా సైన్ చేసిన సినిమా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అది సార్ ఇట్లాంటి విషయాల్లో డాన్స్కి సంబంధించి ఎలా ఉంటుందమ్మా? డాన్స్ సంబంధించి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మాస్టర్ బిజీగా ఉన్నాడంటే ఆయన కోసమే వెయిట్ చేస్తున్నారు, ఆయనకి 5 సాంగ్లు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకు టాలెంట్ ఉంది, అందరికీ ఇవ్వండి. అసలు ఫైనల్ చేసేది ఎవరు ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో? ప్రొడ్యూసరా లేకపోతే డైరెక్టర్ ఫైనల్ చేస్తారా? ఇద్దరు చేస్తారు. ఆల్మోస్ట్ డైరెక్టరే ఉంటుంది, ప్రొడ్యూసర్ తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ డైరెక్టర్ అనమాట. అంటే వాళ్ళకి ఇలా చేస్తారు, ఇలా ప్యాటర్న్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది కదా ఒకటి. ఇప్పుడు ఎవరైతే బిజీగా ఉన్నారో వాళ్ళకే 4-5 ఇవ్వడం వల్ల, వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి వర్క్ కోల్పోవడం అని కాదు, వాళ్ళ టాలెంట్ కూడా చూడండి. ఒక సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క మాస్టర్ని ఇవ్వండి, ఒక్కొక్క మాస్టర్కి ఒక సాంగ్ ఇస్తే ఎవరి టాలెంట్ ఏంటని తెలిసిపోతుంది కదా మనకి. కొత్త టాలెంట్ కూడా రావచ్చు, ఇంకా కొత్తది కూడా మరుగున పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బిజీగా ఉండే మాస్టర్స్ కూడా బిల్డప్ అయిపోతుంది.
ఒక్క సినిమా హిట్ అయిపోతే మేమే తోపులం అన్నట్టుగా కూడా బిల్డప్ అయిపోతుంది. సో అట్లా కాకుండా అందరికీ వర్క్ దొరకాలి, అందరు టాలెంట్ చూడండి, కొత్త కొత్త స్టెప్స్ రావచ్చు, మీకు వచ్చే ఆలోచన నాకు రాకపోవచ్చు, నాకు వచ్చేది ఇంకొకరికి రాకపోవచ్చు. సో అందరి మాస్టర్స్కి వర్క్ రావాలి. ఈ 5-6 మంది మట్టుకు కాకుండా కొంచెం వేరే వాళ్ళకు కూడా వర్క్ ఇస్తే కొంచెం బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్ కానీ లేకపోతే మీరు అన్నటువంటి 5 సాంగ్స్ కానీ ఆ కంపోజింగ్ కి ఎంత టైం పడుతుంది అసలు మీకు? చెప్పలేము, అది సాంగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి థాట్స్ ఒకటి వెంటనే వచ్చేస్తాయి, ఒక్కోసారి రిహార్సల్ 3 days 4 days అట్లా ఉంటుంది. మాస్టర్ అయితే 3-4 days రిహార్సల్ ఉంటుంది, ఒక 1 week వరకు సాంగ్ చేస్తారు జానీ మాస్టర్ గారు. ఆల్మోస్ట్ అంటే అంత బాగా రావాలి అని పెద్దది గ్రూప్ ఉంటుంది కదా, కొన్నిసార్లు 2 days లో కంప్లీట్ చేసేస్తారు. సో ఇట్లా మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అది సాంగ్ని బట్టి ఉంటుంది, గ్రూప్ ఉందా లేదా, డూయటా, లొకేషన్స్, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ మార్చాల్సి వస్తుందా, సెట్ సాంగ్స్ తొందరగా అయిపోతుంది, సెట్స్ అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మిగతా వాటిలో ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన హీరో గారు చేయొచ్చు, హీరోయిన్ గారు చేయొచ్చు, మా డాన్స్ అది ప్రాబ్లం ఉండొచ్చు, అందరూ పర్ఫెక్ట్ చేస్తే ఇంకేదన్నా ఇష్యూ ఉండొచ్చు. సో ఈ టైం అని మనం చెప్పలేము, ఇట్లా ఇన్ని రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అండ్ ఈ ప్రశ్న మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి కానీ పర్లేదు, టేస్ట్ వస్తుంది. ఎస్, వ్యూవర్స్ కి ఒక రకమైనటువంటి అది. ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్తూ ఉంటారు సాంగ్ షూట్ చేయడానికి, సో అందులో టీం అంతా వెళ్తూ ఉంటారు సమ్వేర్ కొన్ని చోట్ల. సో ఇప్పుడు మీరు అన్నట్టు మాస్టర్ వెళ్తుంటారు, మాస్టర్ పాటు కొంతమంది అమ్మాయిలు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, మీరైనా వెళ్ళొచ్చు. సో మీరు అందరూ వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైతే హోటల్స్ కానీ ఆ షెల్టర్ కానీ ఎలా ఉంటుంది అసలు? అంటే యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఏంటంటే అక్కడ టెక్నీషియన్స్ తీసుకుంటారు, అక్కడ లోకల్ వాళ్ళని తీసుకుంటారు, కెమెరాస్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ అక్కడ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ పేరు, కొంతమంది ఓన్లీ కెమెరామెన్స్ కానివ్వండి వీళ్ళు మట్టుకు వెళ్తారు. ఆల్మోస్ట్ డాన్సర్స్ మనోళ్ళు తక్కువ సాంగ్స్ బయటకు వెళ్ళేది అక్కడ తీసుకుంటారు, అక్కడ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్తుంది, మనల్ని తీసుకెళ్ళడానికి కాదు కదా, తప్పక ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటుంది తప్పితే ఆల్మోస్ట్ అక్కడ డాన్సర్సే తీసుకుంటారు. సో అక్కడ ఏంటంటే మాస్టర్కి ఇచ్చేది స్టార్ హోటల్ ఉంటుంది, మిగతా టీంకి ఇచ్చేది కొంచెం అంటే ఒక మరీ లో కాదు, కొంచెం దూరంగా ఉంటుంది. ఎక్కడ దూరంగా ఉంటుంది, అందరికి ఒకే చోట ఇవ్వరు, సపరేట్గా ఉంటుంది. డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ ఒక చోట ఉండొచ్చు, కానీ గర్ల్స్కి మట్టుకు వీళ్ళతో ఇవ్వరు. సో అది కంపల్సరీ అక్కడ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడైనా సరే, ఇక్కడ చేయాల్సి వచ్చినప్పుడైనా సరే, ఇప్పుడు మన ఆర్ఎఫ్సీ వెళ్ళాము, అక్కడ నైట్ అక్కడే ఉండాలి, షూట్ ఉంది అనుకున్న ఎక్కడున్నా సరే గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది, బాయ్స్కి సపరేట్గా ఉంటుంది. అందులో మాస్టర్స్కి, కెమెరామెన్స్కి వీళ్ళందరికీ స్టార్ హోటల్స్ ఉంటాయి. డైరెక్టర్, కెమెరామెన్, మాస్టర్స్ వీళ్ళకి స్టార్ హోటల్స్ ఉంటాయి, మిగతా అసిస్టెంట్స్ కానివ్వండి వేరేకంతా వేరే హోటల్ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయిలకు ఉండాల్సిన ప్రొటెక్షన్ ఉంది, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నుంచి కాదు, మనకి పాత సినిమాల దగ్గర నుంచి కూడా ప్రొటెక్షన్ ఉందన్నమాట. అంతేందుకు మాకు ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చాలా చేశాము. అప్పుడు ముక్కురాజ్ మాస్టర్ గారికి అసిస్టెంట్ నేను. సో అప్పుడు మాకు గర్ల్స్కి ఇచ్చిన రూమ్స్కి వీళ్ళకి 2 ఊర్లు తేడా ఉండేది, 2 ఊర్లు అవతల ఇచ్చేవాడు. సో ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఫైనల్ గా చెప్పండి అమ్మా, అంటే రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఒకవేళ ఈ కేసుకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ మాకు మీ ద్వారానే తెలియాలి ఖచ్చితంగా. సో డెఫినెట్ గా ఏ అప్డేట్ ఉన్నా మీకు ఇస్తాను. కాకపోతే అందరికీ ఒకటే ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మీరు అన్నట్టు ఇందాక పాచింతకాయ పచ్చడి లాగా అనుకున్నట్టుగా అయిపోయింది. కేసు పెట్టారు, పనిష్మెంట్ అయిపోయింది, వచ్చేసారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నది తెలుసు, వర్క్ చేసుకుంది తెలుసు, ఏదో ఒక కక్షపూరితంగా కేసు జరగడం తప్పితే దీని గురించి అందరూ కూడా చిలవలు పలవలుగా ఆలోచించుకొని ఇలా అయిందంట, అలా అయిందంట, ఇలా అయిందంట, అక్కడ ఏం జరగలేదమ్మా. నిజంగా చెప్పాలంటే ఇవాళ రేపు భార్యాభర్తలు కొట్టుకొని వాడెవడ కుక్కర్లో వేసాడంట, అంతకంటే హింస ఇంకేమీ లేదు. అంటే కొన్ని కూడా బయట చూస్తుంటే, ఇప్పుడు వేరే ఆమె కూడా పెళ్లి నచ్చక మనకి చూస్తుంటాం చాలా కూడా, అబ్బాయిని పిలిచి గొంతు కోసేసింది, ఐడియా ఉందా మీకు? బాగా వైరల్ అయింది అప్పుడు, గొంతు కోసేసింది. సో అట్లా కూడా ఉంది. ఇంకొక ఆవిడ పెళ్లి కొడుకు నచ్చక కూల్ డ్రింక్లో విషయం కలిపి చంపేసింది. సో అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇక్కడ అంత బీభత్సాలు ఏమీ జరగలేదు, అంతా కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో చెడింది, దానికి ఇంకా వేరే వాళ్ళకి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఇది క్రియేట్ చేశారు తప్పితే ఇదంత పెద్ద ప్రపంచం ఆలోచించేంత సమస్య అయితే కాదు. మాస్టర్, ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూసే ఉంటారు, అందరూ చూశారు. సో దాంట్లో యాంకర్ ఒక ప్రశ్న అడిగింది, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ అవ్వటం వెనకాల ఏంటి అని అడిగినప్పుడు అమ్మాయి ఒక సమాధానం చెప్పింది. అవార్డు క్యాన్సిల్ అవ్వడం అనేది 2 రకాలుగా చూస్తారు. ఒకటి టాలెంట్ని చూసి ఒక 40% ఇస్తే మిగతా 60% మాత్రం కేవలం బిహేవియర్ని బట్టిస్తారు. మేబీ బిహేవియర్ బాగాలేదేమో అందుకే క్యాన్సిల్ అయింది, నాకేం సంబంధం అనే కోణంలో అమ్మాయి మాట్లాడింది. మరి మీరు చెప్పండి, ఆయనతో దాదాపు ఒక 15 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఒక కో డాన్స్ మాస్టర్గా. నిజంగా జానీ మాస్టర్ యొక్క బిహేవియర్ అంత వర్స్ట్గా ఉంటుందా? అదే అంటున్నా, ఇప్పుడు ఈయన మాస్టర్ది అవార్డు క్యాన్సిల్ అయ్యింది అనేది నేను ఒప్పుకోను. అంటే బిహేవియర్కి అవార్డుకి సంబంధం ఉందా? బిహేవియర్ కాదు, అవార్డు క్యాన్సిల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ కేసు తేలిన తర్వాత ఆయన అవార్డు తీసుకుంటారు.
ఓకే, ఇది క్లియర్. అవార్డు క్యాన్సిల్ అవ్వలేదు, రద్దు అవ్వలేదు. దీని తర్వాత తీసుకుంటారు, కేసు అయిపోయిన తర్వాత తీసుకుంటారు. తర్వాత అంత ఎల్కేజీ పిల్లలాగా ఉంది మాట్లాడేది కూడా, చిన్నపిల్లలు స్కూల్లో మాట్లాడుకున్నట్టుగా, అంగన్వాడీ పిల్లలు మాట్లాడుకున్నట్టుగా ఉందన్నమాట. సో అలాంటప్పుడు పర్ఫెక్ట్గా మనిషి ఇతను అన్ని కోణాల్లో కరెక్ట్గా ఉన్నాడు అని ఎవరు జడ్జిమెంట్ చేయలేరు. ఓకే. ఫస్ట్ నాకు నచ్చినట్టు నీకు నచ్చకపోవచ్చు. సో ఇదంతా అదే చెప్పానుగా, ఎల్కేజీ వాటర్లాగా ఉంది. తర్వాత నాకేం సంబంధము అని అంటే, నీకు అసలు ఎవరూ తెలీదు, ఏమీ మాట్లాడలేదు, కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేస్తానికి చూశారు. తర్వాత అవార్డు రద్దు కోసం లెటర్ రాసి పెట్టారు. అందరూ ఎవరి కోసం చేశారు మరి? ఎవరి కోసం చేశారు? ఎందుకంటే ఏదో మాట్లాడుతున్నాం కదా జనాలు వినేస్తారు అని అంటే అది కరెక్ట్ కాదు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్.